దేశంలోనే అతిపెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్, ఆ దర్యాప్తు ఏ దిశగా వెళ్తుందని మీకు అనిపిస్తుంది? అరెస్ట్ అయ్యారు కాబట్టి స్కామ్ ఉంది, లేదా వీళ్ళంతా కలిసి ఫోన్లో ఒక దగ్గర కనపడినాయి కాబట్టి ఇవన్నీ పెట్టి ఒకటి తయారు చేసి వండి తయారు చేశారు. అరవై శాతం ఆర్డర్ కొంతమందికే ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని, నీకు నిజంగా అది అలిగేషన్ ఉంటే యూ కెన్ షో ది ఫిగర్స్ చూపొచ్చుగా, దేనికి ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తే అక్కడే తెలుస్తుంది కదా. నువ్వు దాని జోలికి పోవట్లే, వన్ సైడ్ చూపిస్తున్నావు. మద్యం షాపుల్లో ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోలేదు, ఓన్లీ క్యాష్ తీసుకున్నారు. ఇవన్నీ నిజంగా అలా చేసేది ఉంటే వాళ్ళ మాదిరి సిండికేట్లు, ప్రైవేటు దుకాణాలు 3000 షాపులు పైగా పెట్టుకుని అక్కడ వసూళ్లు చేసుకుని ఏదైనా అలా అనేట్టే దానికి ఒక బేస్ ఉండాలి. కానీ అసలు సాక్ష్యాలు లేకుండా మొత్తం రికార్డులన్నీ ధ్వంసం చేసేశారు. అసలు జరగలేదనేది వాళ్ళు ఆర్టీఐ కింద ఇచ్చింది. మీ లిక్కర్ స్కామ్ ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు జరుగుతుంది లిక్కర్ స్కామ్, చంద్రబాబు లిక్కర్ స్కామ్ అని ప్రచారం చేస్తున్నారని. నా దగ్గర ఉన్న రికార్డుతో నేను రెడీ. ఎవరైనా సెన్సిబుల్ లీడర్ వాళ్ళల్లో ఉండి ఊరికే సబ్జెక్ట్ వరకు మాట్లాడతామంటే ఐ డోంట్ మైండ్, అయ్యా మా దగ్గర ఇది ఉంది దీన్ని బట్టి అంటున్నాం, మీరు దేన్ని బట్టి చెప్తున్నారు, బెనిఫిట్ అయ్యారని చెప్తున్నా. నకిలీ మద్యం వల్ల, నకిలీ బ్రాండ్ల వల్ల ఊపిరితిత్తులు పోయినాయి, కిడ్నీలు పోయినాయి. 30,000 మంది పోతే ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు, ఎంక్వైరీ చేసి అట్లా ఒక రాయేసి ఇంప్రెషన్ క్రియేట్ చేసి అది ఎక్కడో ఉంటుంది బ్యాక్ ఆఫ్ దేర్. దీంట్లో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ.